గోవిందాయ నమః. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు మార్గశిర అమావాస్య. మార్గశిర మాసం ఈరోజుతో పూర్తయిపోతుంది. అలాగే రేపటి నుంచి పుష్య శుద్ధ పాడ్యమి, పుష్యమాసం ఆరంభమవుతుంది. అయితే అమావాస్య రోజు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి, చాలా ముఖ్యమైన విషయాలు, చాలా తేలిక విషయాలు కుదిరితే పాటించే ప్రయత్నం చేయండి. ఇది కూడా ఆధ్యాత్మిక సాధనలో ఒక భాగమే, మంచి మార్గమే తప్ప కొత్తదేమీ కాదు. కానీ దీనివలన మంచి లాభం మీకు కలుగుతుందండి. ఎప్పుడు కూడా అమావాస్య వచ్చినప్పుడు మీకు కానీ కుదిరితే కాసేపు భగవంతుడి సన్నిధిలో కూర్చునే ప్రయత్నం చేయండి. ఎందుకో తెలుసా? ఉదయం వేళ, మధ్యాహ్నం వేళ, సాయంత్రం వేళ ఎప్పుడైనా పర్వాలేదు. కాసేపు అమావాస్య రోజున ఉదయం ఆఫీస్కి వెళ్తూ కుదరకపోతే సాయంత్రం వేళ అయినా సరే కాసేపు అమావాస్య తిథిలో భగవంతుడి ముందు కూర్చొని భగవన్ నామస్మరణ చేయండి. గోవింద నామస్మరణ, లేదంటే మీ ఇష్టదేవత నామస్మరణ. కాసేపు భగవంతుడి సన్నిధిలో కూర్చుని ఏదో ఒక స్తోత్రము మనశ్శాంతిగా చదువుకోవడం, ప్రశాంతంగా మనసు పెట్టి చదువుకోవడం, లేదా నామస్మరణ చేసుకోవడము, భజన తెలిస్తే భజన చేసుకోవడము, లేదంటే భగవంతుడి ముందు కూర్చొని కాసేపు ధ్యానించడము. ఇలాంటి ప్రక్రియ దానికి ఏమీ అక్కర్లేదు. ప్రతి అమావాస్యకి గుర్తుపెట్టుకోండి. కాసేపు సాయంత్రం వేళైనా సరే కాసేపు భగవంతుడి సన్నిధిలో కూర్చొని భగవంతుడిని ప్రార్థించి మా అపచారాలు, తెలుసో తెలియక చేసిన దోషాలు, అలాగే మేము చేసిన అపరాధాలు, మా పాపాలు ఏమైనా ఉంటే దయచేసి మన్నించండి అని పరమాత్మను ప్రార్థించండి. అంటే ఈ నెలలో మనం ఏవో చేస్తుంటాం కదా, తెలుసో తెలియక చేస్తున్న దోషాలు ఉంటాయి. మహిళలు కానీ, మగవారు కానీ, కుటుంబ సభ్యులు ఎవరైనా సరే. నెలకి చివరి అనేది అమావాస్య అనమాట. అమావాస్య రోజున భగవంతుడిని ప్రార్థించడం వల్ల విశేషమైన లాభం కలుగుతుందన్నమాట. పశ్చాత్తాపంతో ఏవో చేస్తుంటాము స్వామి, తెలుసో తెలియకో అపచారాలు చేస్తాము. కొన్ని మేము తెలిసి కూడా చేస్తాం, అహంకారం కాబట్టి. ఏం చేస్తాం? కాబట్టి దయచేసి మా సమస్త అపచారాలను, అపరాధాలను, దోషాలను, పాపాలను మన్నించండి. మీ దగ్గర ప్రార్థన చేసి వేడుకుంటున్నాను, నేను మీకు శరణాగతి చేస్తున్నా అనేసి భగవంతుడికి సరెండర్ అయ్యి భగవంతుడిని ప్రార్థించండి. ఉదయం కుదరకపోతే మధ్యాహ్నం కుదరకపోతే సాయంత్రం కుదరకపోతే ఆఫీస్ నుండి వచ్చి రాత్రి వేళ అయినా సరే. అప్పుడు ఏమవుతుందంటే ఆ నెలలో తెలుసో తెలియకో చేసిన దోషాలు, పాపాలు అవన్నీ కూడా మనము బాధతో భగవంతుడి దగ్గర క్షాపణ చెప్పుకొని వేడుకొని భగవంతుడిని ఆరాధించి భక్తి శ్రద్ధలతో నమస్కరించుకోవడం వలన తుడిచిపెట్టుకొని పోతాయి. ఒక దీపారాధన చేసుకొని, చిన్నపాటి దీపారాధన ఎప్పటిలాగే చేసుకొని భగవంతుడికి నమస్కరించడం వలన ఆ నెలలో చేసిన పాపాలన్నీ పోతాయి. ఇదేదో బాగుంది కదా, ప్రతి నెలంతా కూడా పాపాలు చేసేసి అమావాస్య రోజు దేవుడి దగ్గర ప్రార్థిస్తే పోతాయి కదా అనేసి మళ్ళీ ఇలాంటి ఉద్యమాలు మొదలు పెట్టకూడదండి. అది చాలా తప్పు. మనము మనుషులం. పాపము, పనులు, దోషాలు, పిచ్చి పనులు, అపచారాలు, అపరాధాలు భగవంతుడి పట్ల, ఇతరుల పట్ల ఇవన్నీ కూడా చేయకూడదని అనుకుంటాం. కానీ తెలుసో తెలియకో ప్రకృతి గుణాలతోటి సమ్మేళనమై ఉంటాం మనము. సత్వరజ తమో గుణాలు మన మీద ఎప్పుడూ నిరంతరము కూడా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. కాబట్టి ఒక్కోసారి రజోగుణానికో తమో గుణానికో లోబడి కొన్ని పనులు చేస్తూ ఉంటాం, కొన్ని మాటలు అనేస్తూ ఉంటాం, కొంత కోపం తెచ్చుకుంటూ ఉంటాం, ఎవరినో తిట్టేస్తూ ఉంటాం, ఏదో చేసేస్తూ ఉంటాం, జాడీలు చెప్పేస్తూ ఉంటాం, ఏవో జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత అది తప్పు అనేసి మనకి ఎరుక కలిగి తెలుసుకున్నాము అంటే మనకి ఎంతో కొంత జ్ఞానం ఉంది, ఇంకా పూర్తిగా అయితే ఆ జ్ఞానం కాదు అని అర్థం. ఆ విధంగా మనం తెలుసో తెలియకో చేసిన సమస్తమైన అపచారాలు కూడా పోవాలి అంటే ఆ మాసాంతము అంటే అమావాస్య రోజున భగవంతుడిని ఏదో ఒక వేళలో మనస్ఫూర్తిగా చిత్తశుద్ధితోటి ప్రార్థించి భగవంతుడికి శరణాగతి చేసి ఇవన్నీ పోగొట్టు స్వామి అంటే మనం నిజంగా అంత ప్రేమపూర్వకంగా భక్తి శ్రద్ధలతో విశ్వాసంతో మారాలి అని ఒక సత్సంకల్పంతో ప్రయత్నం చేసామంటే ఖచ్చితంగా దోషాలు పోతాయి. ఈ విధమైన అలవాటు చేసుకోండి. మనకి ఏకాదశికి ఏదో పుణ్యం కోసము ఎట్లయితే ఏమిటి భగవంతుడికి ఉపవాసం చేయగలనా చేయలేకపోయినా ఆరాధన అనేది చేసుకుంటాం. పౌర్ణమి కూడా విశేషంగా భగవంతుడిని ఆరాధించుకుంటాం. దేవాలయాలకి అలాగే పౌర్ణమి సమయాల్లో వెళుతూ ఉంటాం, ఏకాదశిలో వెళుతూ ఉంటాం. అమావాస్య రోజు భగవంతుడిని గట్టిగా ప్రార్థించాలి అనే ఒక ప్రయత్నం చేయండి. భగవంతుడిని ప్రార్థించడం వల్ల ఏమవుతుందో తెలుసా? మన పాపాలు పోవడమే కాకుండా మన పితృదేవతలు ఉంటారే, వాళ్ళు కూడా ఎంతో ఆనందించి మనల్ని ఆశీర్వదిస్తారు. భగవంతుడిని ఆరాధించడం వలన అమావాస్య రోజున పితృదేవతలకు ఆటోమేటిక్గా శాంతి కలుగుతుంది. వాళ్ళకు కూడా మనం చేసిన పుణ్యం వెళుతుంది. కాబట్టి పితృదేవతలు కూడా ఆనందిస్తారు. కాబట్టి పితృదోషాలు
మన మీద ప్రభావం చూపించకుండా ఉంటాయి. చాలామంది అమావాస్య చెడు తిథి అనుకుంటారండి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కువ మందిలో ఈ అలవాటు, అంటే ఒక విధమైన ఈ నమ్మకం ఉంది. అమావాస్య అంటే ఈరోజు ఏ పనులు చేయకూడదు, ఈరోజు ఏ పనులు కావు, ఇదేదో అరిష్టమైన రోజు, ఈ విధమైన ఆలోచనలు ఉన్నాయి. కానీ ఈ ధోరణి మార్చుకోవాలి. అమావాస్య అనేది కొన్ని పనులు ప్రారంభించడానికి కొన్ని ప్రాంతాల్లో, మన ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో శుభప్రదం అనేసి నమ్ముతారు కూడా. కొన్ని ప్రాంతాల్లో అయితే అమావాస్య చాలా మంచిదంటారు. అమావాస్య రోజు ప్రత్యేకించి లక్ష్మీ పూజలు అలాంటివి కూడా చేసేసి కొత్త పనులు కూడా మొదలుపెట్టే కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. సరే, వాళ్ళ విధానం వాళ్ళది, మన విధానం మందనుకోండి. కానీ గుర్తుపెట్టుకోవాలి, అమావాస్య రోజున భగవంతుడిని ఆరాధించడము, భగవంతుడిని ప్రార్థించడం, భగవంతుడి సన్నిధిలో గడవడం వలన పితృదేవతలందరూ తరిస్తారు, ఎంతో సంతోషిస్తారు. పితృదోషాలు ఏమైనా ఉంటే పోతాయి. మన మీద పితృదేవతలు అనుగ్రహ వర్షం కురిపిస్తారు, మన మీద, మన పిల్లల మీద. సర్వవిధాలా కూడా శుభం కలుగుతుంది. కాబట్టి అమావాస్య రోజున దైవాన్ని ఆరాధించండి. ఇంకొక ముఖ్యమైన విశేషం ఏంటంటే, అమావాస్య రోజున గోమాతలకు మేత లేదా దాణా తినిపించండి, గోసేవ చేయండి. దానివల్ల కూడా విశేషమైన పుణ్యము లాభం కలుగుతుంది. అమావాస్య రోజున గోసేవ చేయడం వలన పితృదేవతలు తరిస్తారు. పితృదేవతల దోషాలు మీ మీద, మీ కుటుంబం మీద ఉంటే పోతాయి. పితృదేవతలు ఎంతో ఆనందిస్తారు, మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఆ బ్లెస్సింగ్స్ మీకు, మీ పిల్లలకి, మీ కుటుంబానికి అందుతాయి. తద్వారా శుభము కలుగుతుంది. ఎట్లాగూ సంవత్సరం కూడా అయిపోతుంది. కొత్త సంవత్సరం శుభప్రదంగా ఉండాలంటే భగవంతుడిని చక్కగా పైసా ఖర్చు లేకుండా ఆరాధించాల్సిన విధానంగా ఆరాధించాలి. పితృదేవతల అనుగ్రహము, భగవద్ అనుగ్రహము విశేషంగా మీ కుటుంబం పైన వర్షించాలి అంటే భగవంతుడిని చక్కగా కోరికలు లేకుండా ప్రేమపూర్వకంగా మీరు ఆరాధించండి. గోమాతకు సేవ చేసుకోండి. తులసికి ప్రతిరోజు నీరు పోయండి. ఉదయం వేళల్లో, సాయంత్రం వేళల్లో తులసికి నీరు పోసి నమస్కరించుకోండి. అలాగే అమావాస్య రోజు కూడా పూజా మంత్రం శుభ్రం చేసుకోవచ్చు. ఏ భయమో లేదు. మీ పటాలు అవన్నీ కూడా శుభ్రంగా తుడుచుకొని పెట్టుకోవచ్చు. విగ్రహాలు ఏమైనా ఉంటే అభిషేకం చేసుకొని, అంటే కడుక్కొని క్లీన్ చేసేసుకొని అవి కూడా చేసుకోవచ్చు మీకు టైం ఉంటే. అలాగే పూజ మందిరం అంతా కూడా శుభ్రం చేసేసుకోవడము, దాంట్లో కొందరు పేపర్స్ వేసుకుంటారు, లేదా క్లాత్స్ అవన్నీ మార్చుకోవడము, పూజా మందిరంలో వస్తువులు కడుక్కోవడము, అంతా రెడీ చేసి తుడుచుకొని పెట్టుకోవడం కూడా అమావాస్య రోజు చేసుకోవచ్చు. ఏ ఇబ్బంది లేదు. అమావాస్య రోజున ఏదో పూజా మందిరం క్లీన్ చేసుకుంటే పటాలు తుడిస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది, ఇలాంటి పిచ్చి మాటలు నమ్మకండి. భగవంతుడి కోసం మనం కాసేపు కూర్చొని శుభ్రం చేసుకుంటామా, తుడుచుకుంటామా, అలంకరించుకుంటామా, అదంతా కూడా భగవంతుడు చేసే సేవ అవుతుందండి. భగవంతుడికి సేవ చేయడానికి ఏ కాలం అయితేనేమిటి, భగవంతుడికి చక్కగా మీరు సేవ చేసుకుంటున్నారు. సేవ అనే భావంతో చేయండి, భయపడకండి. లక్ష్మీదేవి వెళ్ళిపోతుందో, మా మాత్రానికి లక్ష్మీదేవి వెళ్ళిపోతుందా? ఇంకా పరమాత్మకు ఆ విధంగా మనం పూజా మందిరం అంతా శుభ్రం చేసుకుంటూ చక్కగా కడుక్కొని, అలంకరించుకొని, తుడుచుకొని, అన్నీ సర్దుకొని పెట్టుకుంటే లక్ష్మీదేవి వచ్చి ఉంటుంది అక్కడ. కాబట్టి ఆవిడ వెళ్ళిపోవడం అనేది ఏమి ఉండదు. పిచ్చి మాటలు నమ్మకండి. లక్ష్మీదేవి ఎక్కడికి వెళ్ళదు, అక్కడే ఉంటుంది. చక్కగా సదాచారం పాటించి హృదయంలో, మనసులో ఈ స్వార్థము, ఈ కుటిలమైన గుణాలు, దుర్మార్గాలు లేకుండా ప్రశాంతమైన నిర్మలమైన హృదయంతో ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర లక్ష్మి ఉంటుంది. ఏదో చిన్న చితగా చీపిరికి, చేటకి, అమావాస్య రోజుకి, ఇంకేదో విషయానికి లక్ష్మి వెళ్ళిపోవడం అనేది ఉండదు. కాబట్టి జాగ్రత్తగా హ్యాపీగా మీ పనులు మీరు చేసుకోవచ్చు, భయపడాల్సిన పని లేదు. అలాగే కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా దక్షిణాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అమావాస్యకి పెద్ద గుమ్మడికాయ తీసుకొని కొంచెం భాగం కట్ చేసి దాంట్లో ఎర్ర రంగు లేదా కుంకుమ వేసేసి పెట్టి దానిపైన హారతి కర్పూరం వేసేసి దిష్టి తీసి పగలు కొట్టేస్తారు ఇళ్ళ బయట, షాపుల బయట. అమావాస్య రోజున చూస్తే మా ప్రాంతాలు, మేముండే ప్రాంతాల్లో బయట మొత్తం కూడా గుమ్మడికాయలు పగలు కొట్టేసి ఉంటాయి. దయచేసి ఈ విషయం గురించి గమనించాల్సిన ముఖ్యమైన విషయం, పాటించాల్సిన విషయం కూడా, గుమ్మడికాయలో రంగు కుంకుమలు కలపకండి. ఇప్పుడు మీ కోట్ల రూపాయల మేడో లేదంటే మీ ఇల్లు, మీ వ్యాపార స్థలమో బాగుండాలి, దిష్టి పోవాలనే ఉద్దేశంతో అమావాస్య రోజున గుమ్మడికాయలు పగలు కొడుతున్నారు. కానీ అందులో కాస్త ఒరిజినల్ పసుపుతో చేసిన కుంకుమ కొత్త మోతాదులో కలపండి. మీరు రంగు కుంకుమ తీసుకొచ్చేసేసి కెమికల్ కుంకుమ అందులో వేసేసి పగలగొట్టి వీధిలో వేస్తే ఆ గుమ్మడికాయలు ఆవులు తింటున్నాయా? ఆవులు అపస్మారక స్థితిలో పెడుతున్నాయి, గోమాతలకి క్యాన్సర్లు వస్తున్నాయి, గోమాతలకి రోగాలు వస్తున్నాయి. అదంతా కూడా మహాపచారం, మహాపాపము. అసలు వెనక్కి తీసుకోలేని, కడుక్కోలేని పాపం అవుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు కూడా కొన్ని వీడియోస్లో చెప్పాను నేను. గుమ్మడికాయ లోపల ఒరిజినల్ కుంకుమ, ఒరిజినల్ పసుపుతో చేసిన కుంకుమ కొంచెం ఖర్చు అయినా సరే తీసుకొని కొంచెం వేసుకోండి. ఆ కుంకుమ ఆవు కడుపులోకి వెళ్ళినా కూడా ఇబ్బంది కాదు. రంగు కుంకుమ ఒక ప్యాకెట్ పోసేసి గుమ్మడికాయ బాగా కొట్టేస్తే పాప ఆ గుమ్మడికాయ తినేటప్పుడు ఆ కుంకుమ రంగు కూడా, కెమికల్ కూడా ఆవు కడుపులోకి వెళ్ళి గోమాతకి ప్రాణహాని జరుగుతుంది. ఇది ఎంత దురదృష్టకరమైన విషయం. హిందువులు అయ్యుండి గోమాతని ఈ విధంగా
చంపుకోవచ్చా? ఆచారాలు పాటించండి, కానీ ఆరోగ్యవంతమైనవిగా ఉండాలి ఆచారాలు, మనకి ఇతరులకిను. అనారోగ్యం కలిగించే విధంగా, మరణించే విధంగా, తల ప్రాణాలు తోక్కొచ్చే విధంగా ఉండకూడదు. కాబట్టి ఆరోగ్యవంతమైన ఆచారాలు పాటించి తీరండి. తప్పేం లేదు, మన ఆచారాలు అనాదిగా వస్తున్నాయి, మనం పాటించుకుందాం. కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఆచారాలు ఉంటాయి, పాటించుకోవచ్చు. కానీ గోమాతల విషయము దృష్టిలో పెట్టుకొని, పశువులు గోమాతలు బయట తిరుగుతూ ఉంటాయి, మనం ఇళ్ళ బయట వేసినప్పుడు పగల కొట్టేసేసి రంగు కుంకుమ తింటే గోమాతలకి ఇబ్బంది గుర్తుపెట్టుకొని ఒరిజినల్ శుద్ధమైన కుంకుమ మాత్రమే గుమ్మడికాయలో వేసుకొని పగల కొట్టుకోండి. ఆ విధంగా గోమాతలు మనం రక్షించుకుందాం. అమావాస్య రోజున వీలైనంత వరకు భగవంతుడిని ఆరాధించండి, గోమాతకు సేవ చేయండి, తులసకు నీరు పోయండి, సూర్యభగవానుడికి నమస్కారం చేసుకోండి, భగవద్గీత, రామాయణం ఇత్యాది గ్రంథాలు చదువుకోండి. విశేషమైన పుణ్యం కలుగుతుంది. మాసంలో చేసిన, తెలుసో తెలియకో చేసిన వాచిక కాయిక ఈ పాపాలు పోతాయి. ఒక్క పైసా ఖర్చు లేని పరిహారం, పైసా ఖర్చు లేని పరిహారం అండి. ఒక్క పైసా ఖర్చు లేదు, గుర్తుపెట్టుకోండి. అందరూ పాటించి చక్కగా లాభం పొందండి, శుభప్రదంగా జీవించండి. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణ.